ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి. మీ అడుగు లోపల పడిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైంటారా? వాళ్ళు నా మాట లెక్క చేయకుండా నేనా రోజు చెప్పిన కండిషన్ని అతిక్రమిస్తూ వాళ్ళిద్దరూ పుట్టింటికెళ్లారు. మీ కూతుళ్ళు కోడళ్లుగా నా ఇంటికొచ్చిన క్షణం నుంచి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి నీ గుమ్మాన్ని తొక్కకూడదు. వాళ్ళకిప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హతే లేదు. నేను వాళ్ళని ఇంట్లోకి రానివ్వను. మమ్మా, ఆ రోజేదో కోపంలో నువ్వనుంటావు. దాన్నంత సీరియస్గా తీసుకొని వదిన వాళ్ళని లోపలికి రానివ్వకపోవడం నిజంగా దారుణం అమ్మా. నీకు తెలీదు స్వీటీ, నువ్వు కామ్గా ఉండు. పుట్టింటికెళ్ళడం నేరం అని ఎక్కడ రాసింది అత్తయ్య? మేమేమి పిచ్చాపాటి మాటలు చెప్పడానికి వెళ్ళలేదు. ఒక ఎమర్జెన్సీ పని మీద వెళ్ళాం. మీరు దేనికోసం వెళ్ళినా నా మాటని జవదాటి వెళ్లారు. అత్తయ్య, మాది పొరపాటే. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము. కుదరదు. మీ పొరపాటుకి శిక్ష అనుభవించాల్సిందే. మమ్మీ, ఏదో తెలియకెళ్ళాము, ఇంకోసారి తప్పు చేయమంటున్నారు కదా. నా నిర్ణయం ఇదే, అది మారదు. ఒకవేళ నీకు నీ పెళ్ళం కావాలంటే నువ్వు తనతో పాటు బయటికెళ్ళొచ్చు. తారా, ఎందుకు ఈ లేనిపోని పంతాలు? ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించొచ్చు కదా. బేబీ, నీకు నా పంతవే కనిపిస్తుంది. నాకు వాళ్లలో లెక్కలేనితనం కనిపిస్తుంది. నేను వాళ్ళని క్షమించను. అంటే మీ లెక్క ప్రకారం మేము పుట్టింటికి వెళ్ళొచ్చి పెద్ద తప్పు చేశాం, అంతేగా? అంతేగా దాని అర్థం. మరి హిమ కూడా పుట్టింటికొచ్చింది, తను తప్పు చేసినట్టేనా? తనని వాళ్ళ అత్తింటి వాళ్ళు రానివ్వకపోతే మీరు ఇలాగే పంతం మీద కూర్చుంటారా? దాన్ని అత్తింటి వాళ్ళు తరిమేస్తే పుట్టింటికొచ్చింది. నేను మిమ్మల్ని తరిమేస్తాను. మీరు వెళ్ళి మీ పుట్టింట్లో కూర్చోండి. వెళ్ళండి. ఇప్పుడు కృష్ణని ఇంట్లోకి రానివ్వకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇంకా అగ్రిమెంట్ ప్రకారం మిగిలిన రోజులు కూడా తను నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. మమ్మా, మా అత్తగారు నాకు అన్యాయం చేశారని నువ్వు వదిన వాళ్ళకి అన్యాయం చేస్తావా? నేను అన్యాయం చెయ్యట్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తుంగలో తొక్కినందుకు వాళ్ళకి శిక్ష వేస్తున్నాను. మమ్మీ ప్లీజ్, ఏదో తెలియక తప్పు చేశారు. తెలియక తప్పు చేసేంత అమాయకులు కాదురా వాళ్ళు. ఏవండి, మీరేం మాట్లాడరే? ఏం మాట్లాడాలి? ఇందులో మాట్లాడే అవకాశం ఏముంది? ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఏం చెప్తాను నేను?
మీరు ఇలా ఎందుకు అంటున్నారో నాకు అర్థమైందండి. అగ్రిమెంట్ కంటే ముందే నేను వెళ్ళిపోవాలనే కదా. నేనెందుకు వెళ్తాను? ఇక్కడే ఉంటాను. నేను హెచ్చరించిన తర్వాత కూడా వీళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం తప్పు. అందుకే వాళ్ళని నేను ఈ ఇంట్లోకి రానివ్వను. ఇదే ఫైనల్. ఇంకా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. వద్దత్తయ్య, ఇలా మమ్మల్ని శిక్షించొద్దు. నువ్వు ఆగక్క. మా ఇల్లు ఇదే, మా భర్తలు ఇక్కడే ఉన్నారు. మేమిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళం. అది మీ ఇష్టం. నేనైతే మిమ్మల్ని గడప దాటి లోపలికి రానివ్వను. సరే, అది చూద్దాం. తారా, పాపం వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. ఉండనివ్వండి. కాసేపు ఉన్న తర్వాత కాళ్ళు నొప్పి పుట్టి వాళ్లే వెళ్ళిపోతారు. మీరందరూ వెళ్ళి పడుకోండి. మమ్మా, పాపం మమ్మా. స్వీటీ, వెళ్ళి పడుకో. వెళ్ళండి. పద పిన్ని. ఇదే మంచి అవకాశం. మన అగ్రిమెంట్ విషయం బయటపడకుండా నువ్వు నా నుంచి విడిపోయే అవకాశం వచ్చింది. ఏం ఆలోచించకుండా, పంతాలకి పోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, ఉమ్, చలిగా ఉందా? పర్లేదే, నాకు భయంగా ఉంది. అక్క, ఈ ఇంటికి మనం కోడలం ఎలాగో అత్తయ్య కూడా కోడలే. ఆమెకి ఇంటి మీద ఎంత హక్కుందో మనకి అంతే హక్కుంటుంది. ఇది మన మెట్టనిల్లు. తుది శ్వాస వరకు మనం ఇక్కడే ఉండాలక్క. ఏది ఏమైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఎస్, నాకు ఫ్రీడమ్ వచ్చేసిందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.